హలో ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనము ఈ ఫ్లాప్ ఏదైతే గ్యాప్ మనకి కనిపిస్తుందో అది క్లోజ్ చేసేది మాట్లాడుకున్నాము. తర్వాత ఇక్కడ కట్అవుట్ ఏదైతే ఉందో అది కట్అవుట్ ఇచ్చాము హింజ్ కోసం. సో ఈ వీడియోలో వచ్చి మనం పిన్ ఫిక్స్ చేద్దాం ఫస్ట్. తర్వాత ఇది మూమెంట్ ఎలా అనేది చూద్దాం, సరేనా? సో మనం ఫస్ట్ ఈ పిన్ని ఫిక్స్ చేద్దాము. దీనికంటూ ఒక మౌంటింగ్ ఇచ్చి తర్వాత మనము ఈ ఫ్లాప్ హింజ్ అనేది మళ్ళీ మాడిఫై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. సో ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం ఇది ఏదైతే మనం 20 mm గ్యాప్ ఇచ్చామో ఫ్లాప్ నుంచి, సో అది సరిపోతుందా లేదా. ఫస్ట్ అది చెక్ చేసుకున్న తర్వాత మనం మిగతా విషయాలు చూసుకుందాం, సరేనా? ఓకే. ఇది ఈ హింజ్కి ఒక 1 mm క్లియరెన్స్ ఇచ్చి మనము ఈ మౌంటింగ్ అనేది చేద్దాం, సరేనా? ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి 1 mm మూవ్ చేసుకుందాం. సో ఎక్స్ట్రూడ్ ఇది ఒక 5 mm తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఓకే. సో ఇది ప్లాస్టిక్ కాబట్టి మనం ఈక్వల్ థిక్నెస్ ఇక్కడ మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే ప్లాస్టిక్ ఫీచర్స్ బి సైడ్ వస్తాయో, ఏదైతే విజిబుల్ ఉందో దాన్ని ఏ సైడ్ అంటారు, ఏదైతే నాన్ విజిబుల్ సైడ్ ఉంటుందో దాన్ని బి సైడ్ అంటారు. బి సైడ్ ఇక్కడ 40% మెయింటైన్ చేయాలి ఏ ఫ్యూచర్ అయినా యాడ్ చేసినా కానీ. సో ఇది 40%, ఇది ఇది చాలా థిక్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 40% మనం మెయింటైన్ చేయాలి. సో అది ఎలా చేస్తామో చూద్దాం. స్కెచ్. సో ఇలా కొత్త స్కెచ్ తీసుకోకుండా ఓల్డ్ స్కెచ్ నేను కాపీ చేసుకుంటాను, దాంట్లోనే ఎడిట్ చేయొచ్చు మనం. కాపీ పేస్ట్. సో ఇక్కడ ఇవి డిసిఎస్ అడుగుతుంది.
ఇక్కడ డీసీఎస్ సెలెక్ట్ చేయకున్నా గానీ మనము డైరెక్ట్ ఓకే ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్‌గా అది ఎగ్జిస్టింగ్ ఉండేదే తీసుకుంటుందనమాట. సో, ఇప్పుడు 3 మనము బేస్ థిక్‌నెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 40% 3 3 ఇంటూ 0.4 1.2 ఇక్కడ 1.2 థిక్‌నెస్ రావాలి. సో, 1.2 ఇటువైపు కూడా 1.2. సో, ఒక సర్కిల్ తీసుకొని దీన్ని సెలెక్ట్ చేద్దాం. మనకు కావాల్సింది ఈ పార్ట్ మాత్రమే ట్రిమ్ చేయడం. సో, రిమైనింగ్ అన్నీ ట్రిమ్ చేసేస్తున్నాము. దీనికి డైమెన్షన్ ఇస్తాము. ఓకే. సో, మనకి థిక్‌నెస్ ఏదైతే ఉందో అది అలాగే మెయింటైన్ చేసుకుంటా, సో, ఈ సర్కిల్ అనేది అదే తీసుకుందాం ఫ్రెండ్స్. నేను ముందుదే ప్రొజెక్ట్ కర్వ్ తీసుకొని ప్రొజెక్ట్ చేసుకున్నాను దీన్ని. డైమెన్షన్ ఇస్తున్నాను. ఇక్కడ ట్రిమ్ చేసేస్తున్నాను. ఓకే. సో, నాకు ఫుల్ లెంత్ వద్దు కాబట్టి ఇక్కడ కూడా 1.2నే మెయింటైన్ చేయాలి మనం. సో, నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ట్రిమ్ కమాండ్ తీసుకొని టార్గెట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ప్లెయిన్ నుంచి స్ట్రైట్ ఫేస్ నుంచి 1.2 ఇన్సైడ్ ట్రిమ్ చేస్తున్నాను అనమాట. ఓకే, వచ్చేసింది. సబ్స్ట్రాక్ట్ తీసుకుంటాను టార్గెట్ బాడీ 2. ఓకే, పర్ఫెక్ట్. సో, ఇప్పుడు నా అసంప్షన్ వచ్చి ఇక్కడ ఇది దీంట్లోనే మోల్డ్ అవుతుంది. మనం పిన్ ఏదైతే ఉన్నామో ఇక్కడ ఇట్లా స్లైడ్ చేసుకుంటాం, వై యాక్సిస్ నుంచి స్లైడ్ చేసుకుంటే ఇన్సర్ట్ చేస్తాం.
సో అది నా ఫస్ట్ కాన్సెప్ట్. సో ఇక్కడ మిర్రర్ చేద్దాం, ఇది సిమెట్రీ కాబట్టి. ప్లేన్ సెలెక్ట్ చేస్తున్నాను, మిడిల్ ప్లేన్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసింది. ఇప్పుడు రెండింటిని యూనైట్ చేసేద్దాం. సో ఎక్స్ట్రా పోర్షన్ ఇక్కడ ఏది లేదు కాబట్టి సో మనం ఇలాగే వదిలిపెడతాం, సరే. సో ఓకే, సో ఇప్పుడు రెండు ఇది ఒకే కలర్ ఉండడం వల్ల మనకి కన్ఫ్యూజ్ కావచ్చు. సో మనం కలర్ చేంజ్ చేసుకుందాం. సో బాడీ సెలెక్ట్ చేసి కంట్రోల్ జే ప్రెస్ చేస్తే ఇక్కడ ఎడిట్ ఆబ్జెక్ట్ డిస్ప్లే అని వస్తుంది. ఇక్కడ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏదైతే అవుటర్ ప్యానల్ ఉందో దాన్ని నేను గ్రీన్ గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఏదైతే ఫ్లాప్ ఉందో దానికి బ్లూ, లైట్ బ్లూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఓకే, సో ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. సో ఎక్స్ట్రా పోర్షన్స్ అన్నీ ఉన్నాయి, ఇవి హైడ్ చేసేద్దాం. ఇక్కడ షో అండ్ హైడ్ పోతే మనము హైడ్ చేసుకోవచ్చు ఏవైతే వద్దనుకున్నాము. స్కెచ్ వద్దు, ఓల్డ్ స్కెచ్ ఉన్నాయి. తర్వాత డేటమ్స్ కావాలి ప్రస్తుతానికి. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం పిన్ను ఫిక్స్ చేసాము. సో పిన్ ఇలా ఫ్రీ ఎండ్ ఉండకూడదు అనమాట. సో బోత్ ఎండ్ మనం ఫిక్స్ చేయాలంటే మనం ఇక్కడ ఒకటి హెడ్ క్రియేట్ చేద్దాము, ఇంకొకటి అక్కడ సర్క్లిప్ ఇన్సర్ట్ చేసేలాగా ఇక్కడ స్లాట్ ఇవ్వాలి. అది చూద్దాం, సరేనా. మళ్ళీ డిసిఎస్ తీసుకుంటున్నాను. ఎందుకు ప్రతిదానికి డిసిఎస్ తీసుకుంటున్నాను అంటే ఇవి ఇండివిజువల్ ఫీచర్కి ఇండివిజువల్ డిసిఎస్ ఉంటే మనము ఎప్పుడైనా మూవ్ చేయొచ్చు అనమాట. ఎలాగైనా ఏ డైమెన్షన్ అయినా మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఆల్రెడీ ఈ ఫీచర్కి సపరేట్ డిసిఎస్ తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది మూవ్ చేస్తే ఒక 2 mm మూవ్ చేసినాను అనుకోండి, ఆటోమేటిక్గా ఆ పక్క కూడా మూవ్ అవుతుంది అనమాట. సో ఇలా ఈజీ వేలో చేయడానికి నేను ఇండివిజువల్గా డిసిఎస్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, ఇండివిజువల్ ఫీచర్స్కి. సో దీనికి కూడా డిసిఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది ఇంత పెద్దగా ఉండాలి కాబట్టి, ఈ హోల్ కంటే పెద్దగా ఉండాలి కాబట్టి MS తీసుకుంటున్నాను. ఓకే, సో 9.5, 10 mm రౌండ్ ఫిగర్ చేద్దాం. ఇది వచ్చి సేమ్ 0.5 క్లియరెన్స్ ఇచ్చి మనం ఇది చేద్దాం అనమాట. సో 0.5 అంటే ఇక్కడ డిసిఎస్ 0.5 మూవ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ నుంచి స్కెచ్ తీసుకొని జస్ట్ 1 or 2 mm. ఓకే, అంతకంటే థిక్నెస్ పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి 2 mm తీసుకుందాం. సో దీంతో యూనైట్ చేస్తున్నాను. ఇది రిమూవ్ చేయాలి కాబట్టి ఇది రిమూవ్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇటువైపు హెడ్ వచ్చేసింది. సో మనము y ప్లస్ నుంచి y మైనస్ సైడ్ మనము పిన్ మూవ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ స్లాట్ అనేది కావాలి. సర్క్లిప్ మీకు తెలిసే ఉంటుంది, సర్క్లిప్ కోసం స్లాట్ కావాలి. సో స్లాట్ కోసం మళ్ళా
DCS తీసుకుంటున్నాను. DCS స్కెచ్. సో అది 5 mm తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సర్క్లిప్ కొంచెం తక్కువే ఉంటుంది. సర్క్లిప్ స్లాట్ ఎలా మనం డిసైడ్ చేస్తామంటే, సో ఇటు చూడండి, మనం ఆన్లైన్లో సెర్చ్ చేయడమే సర్క్లిప్ ఫర్ 5 mm డయా షాఫ్ట్. సో ఇక్కడ ఇక్కడ చూపిస్తోంది డయా. కొన్ని వాటికైతే ఇలా డైమెన్షన్స్ ఇస్తారండి, సరేనా? సో డైమెన్షన్స్ కోసం మనం ఇలా గూగుల్ చేయాలి. ఇక్కడ చూడండి. ఓకే, ఓడి వచ్చి 5 mm, ఐడి వచ్చి 4 mm. సో మనకి కావాల్సింది వచ్చి అంతకంటే పెద్దదండి. ఇక్కడ ఓడి వచ్చి 7.5. అక్కడ మనము హెడ్ ఎంత డయామీటర్ పెట్టాము, 10 mm పెట్టామన్నమాట. సో ఓడి క్లియర్గా కనిపించలేదు. ఓడి వచ్చి 7.5, ఐడి వచ్చి 6. సో మనకి 6 కాబట్టి షాఫ్ట్ 5 డయామీటర్ ఇది సరిపోదు. సో మనము 5 mm ఐడి కాబట్టి ఇది సరిపోదు. ఇది వచ్చి 5 mm ఓడి అంట. సో ఇది కూడా సరిపోదు అనమాట. సో సరే, ఓకే, నేను మళ్ళీ వెతుకుతాను, నేను మీకు చూపిస్తాను ఎలా అనేది. సో ప్రస్తుతానికి 3.8 ఐడి పెడుతున్నాను. సో ఇది ఒక థిక్నెస్ 1 mm ఉంటాయండి మ్యాక్సిమం. 1 mm 1.5 అలా అంతే. సో అంతకు మించి ఉండవు ఇంత చిన్న షాఫ్ట్కి. ఇక్కడ 0.5 క్లియరెన్స్ ఇచ్చి మనం మూవ్ చేద్దాం. సో 0.5 అంటే ఇక్కడ -0.5 తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ట్రూడ్. సో ఇక్కడ మనం మ్యాక్సిమం చెప్పుకున్నాం కదా, 1 mm 1.5 అంతకు మించి ఎక్కువ ఉండవు ఇవి థిక్నెస్ సర్క్లిప్స్. ఇంకా 0.5 కూడా ఉండేటివి ఉన్నాయి. సబ్స్ట్రాక్ట్. ఇక్కడ ఇది రిమూవ్ స్లాట్ కావాలి కాబట్టి ఇట్లా రిమూవ్ చేస్తున్నాను స్లాట్ కోసం. ఓకే, సో ఈ స్లాట్లో ఆ సర్క్లిప్ అనేది మనము అసెంబుల్ చేస్తే ఈ ఏదైతే పిన్ ఉందో పివోట్ పిన్ అది మూవ్ కాదన్నమాట. సో ఇది ఫిక్స్డ్ అవుతుంది. సో మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నాము, దీనికి మౌంటింగ్ ఇచ్చాము, తర్వాత పిన్ మనము ఫిక్స్ చేసాము. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము హింజ్కి వద్దాం, సరేనా? సో మౌంటింగ్కి ఇంకా క్లియరెన్స్ ఉందండి ఇక్కడ. సో మౌంటింగ్ అట్ ప్రెసెంట్ ఇక్కడ రఫ్గా మనం ఇట్లా చేసుకున్నాము. సో ఈ అసెంబుల్ సీక్వెన్స్ వచ్చి ఫస్ట్ ఈ ప్యానల్కి ఈ హింజ్ మనము పొజిషన్లో పెట్టుకుంటాము, తర్వాత పిన్ ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. సో సో దిస్ ఇస్ ద సీక్వెన్స్. మనం తర్వాత ఈ సీక్వెన్స్ అనేది ఇది సూటబుల్లా కాదా అనేది హింజ్
నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సరేనా? సో, దీనికి ఒకటి స్ప్రింగ్ ఒకటి క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇది ఫ్రీ మూవ్‌మెంట్ అన్నమాట. మనము కీ ఓప్ డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. దేర్ ఈస్ నో ఆపోజిట్ యాక్షన్ అన్నమాట. సో, ఫోర్స్ అనేది లేదు. ఓకే. మనం నెక్స్ట్ వీడియోలో స్ప్రింగ్ దీనికి ఎలా డిజైన్ చేద్దామో అది తెలుసుకుందాం. సరేనా? ఇంతటితో ఈ వీడియో ముగిద్దాం ఫ్రెండ్స్.